సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరుపల్లి గ్రామ శివారులోని బండమల్లన్న దేవాలయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పోచబోయిన శ్రీహరి యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆయనకు భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ప్రాణాలు పణంగా పెట్టి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచిన ఘనత కేసీఆర్, హరీష్ రావులకే దక్కుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వామి, ఉప సర్పంచ్ గోవిందగిరి స్వామి యాదవ్, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారి 72వ పుట్టినరోజు సందర్భంగా కస్తూర్పల్లి శివారులోని అతి పురాతనమైన శివాలుబండ మల్లన్న స్వామి గారికి మొక్కి వారి జన్మదిన వేడుకల్ని ఈ మల్లన్న గుడి ప్రాంగణంలో కస్తూర్పల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ ప్రజల సమక్షంలో మల్లన్న స్వామికి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా పరాయి పాలన నుంచి విముక్తి చేసి స్వయం పాలనని, ఈ నెత్తురుడుతున్నటువంటి తెలంగాణని, నెత్తుడు వారుతున్నటువంటి నెరలవాడ భూములలో చెమటాలు, ఆత్మహత్యలు, నెత్తురు వారుతున్నటువంటి భూమిలో గోదావరి జలాన్ని వారిచ్చి ఒక హరిత తెలంగాణని చేసినటువంటి ఒక గొప్ప చారిత్రక పురుషుడు కేసీఆర్ గారు. తెలంగాణని ఇలా దేశంలోనే అతి వేగంగా అభివృద్ధి అవుతున్నటువంటి రాష్ట్రాన్ని సాధించినటువంటి రాష్ట్ర ప్రదాత కాబట్టి వారి మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని, ఖచ్చితంగా మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కొంత నత్తనాలుగా నడుస్తున్నటువంటి అభివృద్ధి, తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి అయి మరోసారి తెలంగాణ భారత చిత్రపటంలో ఉన్నతంగా నిలబడాలని ఈ సందర్భంగా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ లాంగ్ లివ్ కేసీఆర్.